బట్ హైదరాబాద్కు చెందిన మరో కుటుంబం పరిస్థితి ఇలాగే ఉంది. హయత్ నగర్ లెక్చర్ కాలనీలో నివాసం ఉంటున్న రమణారావు కుటుంబం సమ్మర్ వెకేషన్ కోసం ఈ నెల 24 సాయంత్రం నేపాల్కు వెళ్ళింది. అతనితో పాటు భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. శనివారం ఉదయానికి నేపాల్ చేరుకున్న వీరంతా అదృశ్యమయ్యారు. మిస్సింగ్కు ముందు హైదరాబాద్లో ఉన్న కుటుంబ సభ్యులతో ఫోన్లో కూడా వీళ్ళు మాట్లాడారు. కానీ ఆ తర్వాత నుంచి ఎలాంటి సమాచారం లేదు. క్షేమ సమాచారం తెలుసుకుందామంటే ఫోన్స్ పనిచేయటం లేదు. దీంతో రమణారావు బంధువులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ నెల 24వ తారీఖు ఉదయం 6 గంటల ఫ్లైట్కి కాట్మండ్ బయలుదేరి వెళ్ళినారు రమణారావు కుటుంబము. రమణారావు వాళ్ళ వైఫ్, 2 పాపలతో కలిసి వెళ్ళినారు. అయితే 24 సాయంత్రము మాకు ఫోన్లో కాంటాక్ట్లోకి వచ్చి మాట్లాడినారు. 25 అంటే నిన్న ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత 2:30కి మాకు ఫోన్లో దొరికి సేఫ్ ఉన్నాము, ఇక బ్యాలెన్స్లన్నీ ఫోన్ బ్యాలెన్స్లు అయిపోతున్నాయి. 2-3 మినిట్స్లో బ్యాలెన్స్ అయిపోయి కట్ అయిపోయింది ఫోన్. అయిపోతే నేను ఇమీడియట్ బ్యాలెన్స్ చేసి మళ్ళీ మాట్లాడితే సేఫ్ ఉన్నాము, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. మమ్మల్ని బిల్డింగ్ మేము దిగిన హోటల్ కూడా క్రాక్ ఉన్నది. ఆ క్రాక్ వస్తే ఏం చేసినారంటే అందరిని బయటికి తీసుకొచ్చేసి బయట కూర్చోబెట్టేసినారు ఒక పార్కు రోడ్డు మీద. లోపలికి రానివ్వట్లేదు అని చెప్పారు. ఆ ఒక్క మాట చెప్పాడు. నేను ఏదైనా ఉంటే సాయంత్రం వాట్సాప్లో వస్తాలేని అన్నారు. ఇక సాయంత్రం 6:30కి వాట్సాప్లో చిన్న మెసేజ్ వీఆర్ సేఫ్ అని మెసేజ్ పెట్టినాడు. అంతే. ఇక మాట్లాడిన తర్వాత పర్వాలేదు, ఓకే ఉన్నారు బాగానే అని అనుకున్నాం. కానీ ఇక రాత్రి నుంచి పిల్లలు తీసుకొని బయట ఉన్నాడు. ఎలా ఉందో ఏంటో, అసలు ఎప్పుడు బయలుదేరుతున్నాడో కూడా వివరం తెలియట్లేదు. ఎర్లీ మార్నింగ్ 200 మెంబర్స్ని తీసుకొచ్చిందంట ఫ్లైట్. కనీసం దాంట్లో ఉంటారేమో అనుకుంటే దాంట్లో కూడా లేరు. అన్నకా నుంచి ఇంకా భయం ఎక్కువ అవుతుంది. ఎలా ఉన్నారో ఈ పరిస్థితిలో ఉన్నారు. దయచేసి వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో తెలియజేస్తే మటుకి మీకు థ్యాంక్స్. రమణారావు గారి కుటుంబాన్ని వెంబడే గవర్నమెంట్ స్పందించి, అదేవిధంగా కలెక్టర్ గారిని దీనికి తగిన ఆఫీసర్లు ఎవరైనా సరే హైదరాబాద్ చెందినటువంటి రమణారావు గారి కుటుంబంలో, ఎందుకంటే ఇక్కడ ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఇక లోకల్గా ఎంఆర్ఓ గారు తెలియజేసాము. అదేవిధంగా సిపి గారికి గిట్ట చెప్పాము ఫోన్లో. తను వెంబడే నేను దీన్ని ఎక్కడ ఉన్నా కానీ చర్యలు తీసుకొని మీకు తెలియజేస్తానని చెప్తున్నారు.